హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఈ డ్రెస్కి లైనింగ్ వేయకుండా అలానే స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి మెయిన్ క్లాత్ని డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. ఒకసారి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. మనం మార్కింగ్ చేసే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫోల్డింగ్ చేసిన క్లాత్లోనే సరిపోయే విధంగా ఉండాలి. ఈ విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు మెజర్మెంట్ డ్రెస్ని తీసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ పై వైపు ఉండే విధంగా చూసుకోండి. అలానే కింది వైపు ఉన్న క్లాత్ సైడ్లో 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు డ్రెస్ని నీట్గా ఈ విధంగా పెట్టుకుని కింది వైపు ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే వదిలేసేయండి ఫోల్డింగ్ కోసము. ఈ విధంగా నీట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నెక్ విడ్త్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకొని డ్రెస్ లెంత్ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ డ్రెస్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు కాబట్టి 1/2 ఇంచ్ అటు సైడ్ అయితే మార్కింగ్ చేశాను. అలానే కింది వరకు డ్రెస్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్ డ్రెస్ని ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్నామంటే కొలతలన్నీ కూడా నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్స్ ఉంటుంది కదా, అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని అక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కింది వైపు కూడా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. మీరు స్కేల్తో అయితే లైన్స్ వేసుకోండి, కరెక్ట్గా లైన్ వేయలేకపోతే. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కట్ సైడ్ ఒక మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చుల కోసము. నెక్ దగ్గర 1/4 ఇంచ్ ముందుకి. ఇప్పుడు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ లెంత్ ఎక్కడెక్కడ ఉందో అది కూడా మార్కింగ్ చేసుకునేసి డ్రెస్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఇక్కడ నేను చూపించిన విధంగా లైన్స్ అయితే వేసుకునేసి కార్నర్లో 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకు అయినా కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ షేప్ తీసుకొని పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలి ఒక లైన్ అయితే వేసుకునేసేయండి. ఇప్పుడు నెక్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 6.75 ఇంచెస్ వచ్చింది. 1/4 ఇంచ్ వదిలి 6.5 ఇంచెస్కి నోట్ చేసుకోవాలి. ఒక పేపర్లో అయితే దీన్ని నోట్ చేసుకోవాలి మనము. బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 7.75 ఇంచెస్ వచ్చింది. 1/4 ఇంచ్ పైకి పెట్టుకొని 7.5 ఇంచెస్గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ కూడా చెక్ చేసుకొని 2.5 ఇంచెస్ ఉంది, అది కూడా నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కట్ చేయడం లేదు, క్యాన్వాస్లో అయితే కట్ చేసి తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇక్కడ మనం డ్రెస్ కట్ చేసుకునే ముందు ఒకసారి చెస్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి. డ్రెస్ని ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 20.5 ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజు. దాన్ని డబుల్ చేస్తే 10.25 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా సరిపోయింది, ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఆమ్ హోల్ని కూడా చెక్ చేసుకోవాలి. డ్రెస్ని ఉల్టా తిప్పుకునేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8.25 ఇంచ్ ఉంది. 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, లూజ్ పెట్టమన్నారు కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 8.25 ఇంచ్ వస్తుంది. టేప్ని సెకండ్ లైన్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు ఈ విధంగా చెక్ చేసుకొని ఆ తర్వాత అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న కటింగ్ చాలా డ్రెస్సులు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను నేను. అన్ని డ్రెస్సులు కూడా కరెక్ట్గానే వచ్చింది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీరు కూడా. అలానే డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక కట్టు, ఓపెన్స్ దగ్గర ఒక కట్టు ఇక్కడ నేను చూపించిన విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఈ పై వైపు కూడా చిన్నగా కట్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ రిమైనింగ్ క్లాత్లో బార్డర్ ఉన్న వైపు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. చివరిలో 1/2 ఇంచ్ వదిలి ఒక లైన్ వేసుకునేసి మెజర్మెంట్ డ్రెస్ తీసుకొని హ్యాండ్ని ఆ లైన్ దగ్గర ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకునేసి హ్యాండ్ ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగంలో లూజు అదేవిధంగా 1/2 ఇంచ్ లూజ్ పెట్టాను. ఇప్పుడు నేను ఏ విధంగా మార్కింగ్ చేశానో అలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. సైడ్లో ఎక్స్ట్రా క్లాత్తో నేను స్టిచ్చింగ్గా జాయిన్ చేసుకుంటాను. పైవైపు ఇక్కడ చూపించిన విధంగా కట్ పెట్టుకొని అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్లో ఉంటుంది, దాన్ని కట్ చేసి స్లీవ్ని ఓపెన్ చేసుకునేసి ఒకవైపు అయితే లోపలికి కట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ లోపలికి అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కోసమని అక్కడ చిన్నగా కట్ పెట్టుకునేసాను. బాడీ పార్ట్ కూడా చంక భాగంలో 1/2 ఇంచ్ లోపలికి అయితే కట్ చేసుకోవాలి. అది ఒక పార్ట్ రిమూవ్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేస్తాను. అది చెప్పడం మిస్ అయింది ఈ వీడియోలో. ఆల్రెడీ ఒక డ్రెస్ కటింగ్ పెట్టాను, దాంట్లో ఒకసారి చెక్ చేసి చూడండి. డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.